విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. డబుల్ ఇంజిన్ పేరుతో 9 మాసాల కింద ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 మాసాల్లో 1,30,000 కోట్ల అప్పు సృష్టించిందని విమర్శించారు. ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదన్నారు. ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పడం మినహా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. చదువును గాలికి వదిలేసి సంపద సృష్టిస్తానటువంటి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 1,30,000 కోట్లు అప్పు సృష్టించింది 9 మాసాల్లో. ఆ అప్పు అంతా ఏమైందా అంటే ఎవరికి కనపడదు. ఆ 1,30,000 కోట్లు లేదా సారైన ప్రభుత్వం ప్రజలకు కట్టేటువంటి పన్నులు 1,00,000 కోట్లు ఏమైపోతున్నాయి? కేంద్రం నుంచి వచ్చే డివల్యూషన్స్ ఏమైపోతున్నాయి? ఒక్క ప్రజల అవసరం తీర్చరు. రోడ్లు వేస్తున్నామని గోతులు పూడుస్తారు, అది కూడా సగం గోతులు పూడుస్తారు. సగం గోతులు పూడ్చి దాన్ని రోడ్డు వేసామంటాడు. ఎంత కొత్త భాష అనమాట. కొత్త డిక్షనరీ తయారు చేస్తున్నారు. కొత్తగా రోడ్డు నిర్మాణం చేసామంటే, రోడ్డు వేసామంటే అందరూ ఏమనుకుంటారు? రోడ్డు మొత్తం కొత్తగా వేసారనుకుంటారు. అంతేగాని గుంతలు పూడ్చారని చెప్పిన కొత్త భాష వీళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు ఈ గుంతలు పూడ్చటం మినహా, అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లలో 15% కూడా గుంటలు పూడ్చలేదు. ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఇంకా మరి 1,30,000 కోట్లు ఏమైపోయినాయి? ప్రజలు కట్టే పనులంతా ఏమైపోయినాయి? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వు, అవసరాలు తీర్చు, ప్రజలకు కావాల్సిన ఏమి ఇవ్వు, పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతాం. కరెంటు ఛార్జీలు ఇవాళ వైరు పట్టుకుంటే షాక్ కొడతాం కాదు, బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినాయి. ఇవాళ ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు. కరెంటు లేకుండా ఇంట్లో ఎట్లా బతుకుతామయ్యా? కరెంటు ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాడు. ఏదన్నా జగన్ గారు పెంచడం నీకేమైంది? నువ్వు కదా ప్రభుత్వాన్ని ఏళ్తున్నది. ఏం చెప్పావు? నేను రేట్లు పెంచనన్నావు, ఛార్జీలు పెంచనన్నావు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచు. సిగ్గు కూడా పడకుండా అబద్ధాలు చెప్తాను, మేము పెంచలేదంటున్నారు. ప్రజలు కదా చెప్పాల్సింది పెంచలేదనేది. ఇల్లు అడగండి ఒకసారి, బిల్లు ఎంత వస్తుందో ఒకసారి మీడియా మిత్రులను అడగండి. లేదా మీరు ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని మళ్ళీ ఫోన్లు చేయడం మొదలెట్టింది. ఎట్లా ఉంది? ఈ ప్రభుత్వం బాగుంటే 1 నొక్కండి, లేకపోతే బాగోపోతే 2 నొక్కండి, ఎందుకు బాగోపోతే 3 నొక్కండి. ఏం నొక్కాలి? ఏది నొక్కితే మాత్రం కరెంటు బిల్లు పెంచేది ఆగట్లేదు.